గురువు గారు, హ్మ్. ఇక 9వ రాశి ధనస్సు హ్మ్. రాశి. హ్మ్. మరి ధనస్సు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంది? వారు ఎటువంటి నియమ నిష్టలు పాటించాలంటారు? లేదంటే ఎటువంటి పూజలు చేయాలంటారు? ఈ ధనుసు రాశి వాళ్ళకి షష్టమంలో గురుడు పడటం వల్ల మరి ఫైనాన్షియల్గా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. కుటుంబంలో అశాంతి నెలకొంటూ ఉంటుంది. ఏ రోజు కూడా ఆనందంగా ఉన్న పరిస్థితి ఈ వారం కనపడట్లేదు. కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా స్థిరచిత్తంతో ప్రశాంత వదనంతో గనక ఈ వారం గడిపినట్లయితే రాబోయే కాలం చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి. తర్వాత ఫైనాన్షియల్గా ఎటువంటి లోటు ఉండదు, డబ్బు సమకూరుతుంది. ఖర్చు పెట్టే ధనం మాత్రం చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. అనుకోని ఇబ్బందులు వచ్చి కుటుంబ పరంగా అనారోగ్య సమస్యలకి ధనం వెచ్చించడం జరుగుతుంది ఈ ధనుసు రాశి వాళ్ళకి. మరి తర్వాత అన్నదమ్ముల మధ్య సఖ్యత, అన్నదమ్ముల సోదర భావం చాలా అద్భుతంగా ఉంది. అన్నదమ్ములతో కలిసి చేసేటువంటి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా సోదర సోదరీమణులతో కొన్ని కొన్ని వ్యవహారాల్లో మరి పాల్గొనడం వల్ల ఏదైతే వ్యవహార పరంగా కానీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటారో ఈ వారం చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి. తర్వాత పంచమ లాభ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు సప్తమంలో ఉండడం వల్ల కొంత పెళ్లి ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. పిల్లల పరంగా అనారోగ్యాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు వస్తుంది, అదే సమయంలో ఖర్చు అవుతుంది. కాబట్టి ఫైనాన్షియల్గా బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని అవసరం అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. మరి ఆలోచించి ఖర్చు పెట్టవలసిందిగా సూచించడం జరుగుతుంది. మరి తర్వాత ఆరోగ్యపరంగా మరి అష్టమాధిపతి అయినటువంటి చంద్రుడి వల్ల మరి ఎక్కువ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, జలుబు, మరి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇటువంటివి వచ్చే అవకాశాలు సూచిస్తూ ఉంది. తండ్రి పరంగా తండ్రితో కొంత వాగ్వాదాలు జరగడం, తండ్రిని విభేదించడం, తండ్రి కొడుకును విభేదించడం ఈ వారం జరుగుతూ ఉంటుంది. మరి ఉద్యోగపరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి.